జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు కేసు సంచలనం రేపుతోంది. సుప్రీంకోర్టు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేసి ఢిల్లీ పోలీస్ కమిషనర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేసింది. జస్టిస్ వర్మ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. నా నివాసంలో ఎప్పుడూ లెక్కల్లో చూపని డబ్బు దాచిపెట్టలేదు. మా లావాదేవీలన్నీ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే జరిగాయి అని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ కోసం భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక వచ్చేంత వరకు జస్టిస్ వర్మకు న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని సూచించారు.